హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఈ స్వీట్ అనేది రెడీ చేయటం. ఇదివరకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. రీసెంట్గానే మా ఊర్లో మా అక్క చేస్తే చూశాను. ఆ రోజు మాకు గుడి పండుగ అయ్యింది, సారి తిప్పటం కోసమని చేసింది. సరే కదని చెప్పేసి ఇంట్లో కొబ్బరికాయలు ఎలాగో ఉన్నాయి, ఇంక డేట్ అయిపోయిన తర్వాత ఇంకా అవి దేవుడికి కొట్టకూడదని చెప్పేసి అలా ఉంచేశాను. అందుకని నేను కూడా ఈరోజైతే ట్రై చేశాను. స్వీట్ అయితే సూపర్ వచ్చిందండి. అసలు టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ రోజు మా అక్క చేసిన దానికంటే ఈరోజు టేస్ట్ ఇంకా బాగుంది. ఎందుకంటే ఈరోజు కొంచెం నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏమో టేస్ట్ అయితే సూపర్. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని ఏమంటారో తెలియదు, మరి రవ్వ లడ్డు కాదు, బట్ బాగుంది. ఇవి కొబ్బరికాయలు కొంచెం ముదిరినవి కాబట్టి కొంచెం ఆయిలీగా అనిపించింది వాటర్, అందుకే ఊసేసాను. ముందు వాటిని ఇలా కొట్టుకొని ముక్కలు చేసి క్లీన్ చేసుకున్నాను. కొందరు ఏంటంటే ఆ బ్రౌన్ కలర్ లేయర్ కూడా తీసేస్తారు, బట్ నేను అలా ఏం తీయలేదు. కోరుకునేది లేదు, అందుకని వీటిని ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసి కొబ్బరి కూర అనేది చేస్తాను నేను. మీ దగ్గర కోరుకునేది ఉంటే డైరెక్ట్గా ఇంకా అలా చేసినా ఓకే. నేను ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ వేసేటప్పుడే ఫ్లేవర్ కోసం కొన్ని ఇలాచీ కూడా వేస్తానండి. ఇంకా షుగర్తో యాడ్ చేయకుండా ఇప్పుడే వేస్తాను. ఈ కొబ్బరి కూర అంతా ఒక బౌల్లోకి తీసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఈ కొబ్బరి కూరని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశాను మంచిగా. తర్వాత ఉప్మా రవ్వని ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఆ బౌల్తో బాగా, అది కూడా లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఒక పళ్ళెంలో తీసుకుని ఏ బౌల్తో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో షుగర్ కూడా యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అప్పుడు మనం ఈ కొబ్బరి కూడా ఫ్రై చేసి ఉంచాం కదా, ఇది కూడా అందులో యాడ్ చేసి మూడు కూడా బాగా మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేడి చేసి ఆ మీదన వేసి మొత్తం బాగా కలిపేసి కొంచెం పాలు, మరి చిక్కగా కాకుండా అదే కొంచెం వాటర్ వేసి మరిగించాలి. మనం ఉండలు చుట్టేటప్పుడు మూడు కూడా కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తే ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. స్వీట్ అయితే చాలా బాగుందండి. సో ట్రై చేసి చూడండి మీరు. వీడియో కొంచెం సరిగా లేకపోతే సారీ అండి. అంటే నా దగ్గర ట్రైపాడ్ లాంటివి ఏమీ లేవు. బై హ్యాండ్ పట్టుకొని తీయటం, లేదు అంటే ఎక్కడైనా పెట్టి అలా షూట్ చేయటం లాంటివి చేశాను. ఈ ఛానల్ ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను. ఇలాంటప్పుడు ఇంకా అవన్నీ కొనుక్కొని పెట్టేంత ఇది లేదు. అసలు యాక్చువల్ ఛానలే మా ఇంట్లో అయితే సపోర్ట్ లేదు, చేయొద్దు అన్నారు. నా బలవంతంగా నేను స్టార్ట్ చేశాను. అలాంటప్పుడు ఇవన్నీ కొంటే బాగోదు కదా. నెమ్మదిగా ఇది సక్సెస్ అయితే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి, మీరు కూడా ఎవరైనా ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఎందుకంటారా, మనలో ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి టైం లేక, అంటే ఇంట్లో పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేక మనం బయటికి వెళ్ళడానికి అవ్వక ఇంట్లోనే ఉంటున్నామని ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ మనీ సంపాదించిన ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. స్టార్ట్ చేయండి. కాకపోతే ఓపికతో, సహనంతో ఉండాలి. సక్సెస్ వచ్చేంత వరకు. వస్తుంటాయండి నెగిటివ్ కామెంట్స్, మన రిలేటివ్స్ కానీ సరౌండింగ్స్, ఫ్రెండ్స్, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. అది మాత్రం కామన్. ఇదేనే కాదు, మనం ఏం చేసినా సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అందుకని అవన్నీ పట్టించుకొని మనం ఆపేస్తే నష్టపోయేది ఎవరు? మనమే కదా. వాళ్ళేమీ నష్టపోరు కదా. అనేవాళ్ళు ఎవరైనా వచ్చి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏమైనా సాయం చేస్తారంటే అది లేదు. అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం పట్టించుకొని మన కెరీర్ని మనం ఎందుకు ఆపుకోవాలండి? నలుగురు అంటున్నారంటే ఆ నలుగురు కూడా ఖాళీగా ఉండి వాళ్ళకి ఏ పని లేక అనుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ కోసం ఆలోచించి మనం బ్యాక్ స్టెప్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఒక స్టెప్ మనం ముందుకు వేస్తే ఆటోమేటిక్గా అదే ముందుకు వెళ్తుంది. మనం ఏ పని చేసినా నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ రెండూ ఉంటాయి. మనం అందులో పాజిటివ్ తీసుకోవాలి, మంచిని మాత్రమే తీసుకోవాలి, నెగిటివ్ వాటిని వదిలేయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది మాకు ఒక మంచి ఆలోచన అని నా ఒపీనియన్. ఈ యూట్యూబ్ ద్వారా మనం ఏదో సంపాదించే అవసరం లేదండి. ఏదో మన ఇంట్లో ఉండి మన చేతి ఖర్చులకు సరిపడగా వచ్చినా మనకు చాలు. అది మన హ్యాపీనెస్. పోనీలే ఈ మాత్రమే వస్తుందిగా, మనం ఇంకా హస్బెండ్ని అడిగే అవసరం లేదుగా, ఎంతో కొంత మనకి హస్బెండ్కి సపోర్ట్గా ఉంటాం కదా అన్న ఫీల్తోని మనం ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో
స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ అనేవి సరిగా రావులేండి. కానీ అలా ఓపికతో మన పని మనం చేసుకుంటూ పోవాలంతే. రిజల్ట్ అదే వస్తుంది. మనం వీడియోస్ షూట్ చేసామా, డైలీ వీడియోస్ పోస్ట్ చేసామా లేదా అవి చూసుకుంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. వ్యూస్ వాటంతట అవి తర్వాత పెరుగుతాయి. మనం సక్సెస్ అయిన తర్వాత ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటే వీడియోస్ ఇంకొంచెం క్లియర్గా ఉంటే ఇంకొంచెం సక్సెస్ అనేది వస్తుంది. అంతే తప్ప ముందుగానే మీరు హైరామ పడిపోయి అన్నీ కొనేసి తర్వాత ఇంట్రెస్ట్ లేదని వదిలేసి అలా అయితే చేయకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్వీట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి.